గతించి 38 ఏళ్లైన ప్రజల గుండెల్లో దేవినేని మురళి నిలిచి ఉన్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని గాంధీ స్థాపించిన యుఎస్ఓ తరపున విద్యార్థుల సమస్యలపై పోరాడారని వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. యుఎస్ఓ నాయకుడు దేవినేని మురళి 38వ వర్ధంతిని గుణదలలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు ముస్నూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మురళి అనుచరులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్లు ముస్నూరు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, ఉమ్మడి ధనరాజ్, కార్పొరేటర్ విఎఫ్ అమర్నాథ్ తదితరులు మాట్లాడుతూ దేవినేని మురళి విద్యారంగ సమస్యలపై పోరాటాలు సాగించారని తెలిపారు. దేవినేని గాంధీ స్థాపించిన యుఎస్ఓ తరపున విద్యార్థులకు అండగా నిలిచారని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారని వివరించారు. ఆయన సహాయ సహకారాలు పొందిన వారు దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడ్డారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు. ఈరోజు స్వర్గీయ దేవినేని మురళి గారి 38వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనతో పాటు చదువుకున్న ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయనతో పాటు ఆయన ప్రయాణం చేసిన ఆయన సహచరులు, అనుచరులు వాళ్ళందరూ ఒక ప్రేమతో అభిమానంతో చనిపోయి 38 సంవత్సరాలైన మురళీ గారితో పాటు ఆ రోజు చనిపోయిన 4 సహచరుని ఈరోజు గారు గుర్తించుకుంటూ వాళ్ళ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నగర, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలందరూ గారు ఈరోజు మురళీ గారికి నివాళులు అర్పించి ఏదైతే విద్యార్థుల మీద ఆ రోజుల్లో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, దానికి వ్యతిరేకంగా యుఎస్ఓ స్థాపించిన గాంధీ గారికి, నెహ్రూ గారికి ఒక సోదరుడిగా అండగా ఉండటంతో పాటు ఆ రోజు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా చదువు రూపంలో, ఆర్థికంగా అనేక విధాలుగా ఆయన సాయం చేస్తూ జరిగింది. ఈరోజు గారా దేశ విదేశాల్లో ఎప్పుడన్నా నేను అమెరికా కానివ్వండి, లండన్ కానీ వెళ్తే అనేక మంది పెద్దలు మేము నెహ్రూ గారితో, గాంధీ గారితో, అదేవిధంగా మరీ ముఖ్యంగా మురళీ గారితో ఎక్కువ సాన్నిధ్యంగా ఉన్నాం, మా అందరిని ఎంతో బాగా చూసుకునేవారు. వాళ్ళే కాకుండా ఈరోజు అనేక మంది ఈ రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కూడా మురళీ గారితో సాన్నిధ్యం ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. పాత కొత్త మిత్రులందరూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురళీ గారి స్నేహితులు కానీ, నెహ్రూ గారి స్నేహితులు కానీ, అనుచరులు కానీ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది. మురళి ఆ రోజున ఏదైతే విద్యార్థుల కోసం ఒక సంఘం ఉండాలని చెప్పేసి యువకుల కోసం, విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం తాపత్రయపడి ఈ ఆర్గనైజేషన్ని స్థాపించి ఆర్గనైజేషన్ ద్వారా 10 మందికి చదువులు చెప్పించి, వాళ్ళకి బట్టలు కుట్టించి, ఫీజులు కట్టి చాలా కార్యక్రమాలు చేశాడు. ఆ ఆశయాలన్నింటినీ కూడా మురళి మా స్నేహితుడని గర్వంగా చెప్పుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతిని జరపడం జరుగుతుంది. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క యాక్టివ్గా పనిచేస్తూ ఆనాడు దేవినేని గాంధీ గారు ఈ యొక్క స్టూడెంట్స్ మీద రాజకీయం పడి స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని చెప్పి యుఎస్ఓ స్థాపించడం జరిగింది. ఆయన మరణాంతరం నెహ్రూ గారు, అలాగే మురళి గారు ఈ యుఎస్ఓని ముందుకు నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్తూ ఆ యుఎస్ఓ సంస్థ నడిపించినటువంటి పాత్రలో మురళి గారు కూడా ముందుండి అనేకమైన సేవలు చేసినటువంటి మానవుడు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి స్వర్గీయ దేవినేని మురళి గారి మరియు వారి అనుచరుల, సహచరుల మరి వర్ధంతి కార్యక్రమం ఈరోజు యువనాయకుడు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దేవినేని మురళి గారు మరి విద్యార్థి నాయకుడిగా ఆ రోజు పేద ప్రజల అభ్యున్నతి కోసం,
పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన విద్యార్థి నాయకుడు. మరి ఆ నాయకుడు లా ఎగ్జామ్ రాసి వస్తుంటే మరి అత్యంత కిరాతకంగా చంపిన రోజు. మరి అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా విద్యార్థి లోకానికి తీరని లోటు. మరి ఆయనకి, ఆయన అనుచరులకి మరి అందరి తరపున దేవినేని మురళీ గారి వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి నాయకత్వం మరియు కడియాల బుచ్చిబాబు గారి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. దేవినేని మురళీ గారు యుఎస్ఓని స్థాపించి విద్యార్థి సంఘాల మీద అనేక పోరాటాలు చేసి విద్యార్థి సంఘాలని బలోపేతం చేయడానికి ఆయన కృషి గణనీయమైంది. మరి అలాగే విజయవాడ నగరంలో మరి విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురైనప్పుడు యుఎస్ఓని స్థాపించి ఆయన విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తు పట్ల పోరాటం చేసిన యోధుడు మన దేవినేని మురళీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ దేవినేని మురళీ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున మన దేవినేని అవినాష్ గారి ఆఫీసు నందు భారీ ఎత్తున వర్ధంతి నివాళులు అందరం ఆయన స్ఫూర్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకు నడిపించాలని, అదేవిధంగా ఇక దేవినేని ఫ్యామిలీకి మేమంతా అండగా నిలబడతామని ఈ వర్ధంతి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం.